హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు గుత్తొంకాయ చేస్తున్నాను. గుత్తొంకాయ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నా స్టైల్లో చేస్తున్నాను. మీరు కూడా చేస్తూనే ఉంటారు కదా, అది మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా గుత్తొంకాయ కర్రీ అయితే సూపర్గా ఉంది. అన్నంలోకైనా చపాతీలోకైనా కలర్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదిగోండి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయలు, గుత్తొంకాయ అవి తీసుకున్నాను. 1/2 కిలో అనమాట. ఇలా ముచ్చికలు గ్రీన్గా ఉంటే ఫ్రెష్గా ఉన్నట్టు అనమాట. ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకుంటున్నాను. జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు తీసుకొని పక్కన పెట్టుకొని, ఇంకా ఉల్లిపాయలని నీట్గా ఇలా నేను చూపించిన విధంగా ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, 1.5 ఏమో చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. 1.5 ఉల్లిపాయని మాత్రం బద్దలుగా చేసుకోండి, ఎందుకంటే మిక్సీ పట్టుకోవాలి కాబట్టి బద్దలుగా చేసుకోండి 1.5 ఉల్లిపాయని. మిగిలిన 1.5 ఉల్లిపాయని మాత్రం చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా నీట్గా అవి కట్ చేసుకున్న తర్వాత మనం వంకాయలని ఇప్పుడే కట్ చేయొద్దండి, ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయి కాబట్టి ఫస్ట్గా వంకాయలని కట్ చేయొద్దు. మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ ముందుగా ఫ్రై చేసుకుందాము. ఇంకా ఉల్లిపాయలని నీట్గా కట్ చేసుకొని పాన్ పెట్టేసుకొని స్టవ్ మీద, నేను చెప్పాను కదా ముందుగా ఫ్రై చేసుకోవడానికి పాన్ పెట్టేశాను. స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. పాన్ హీట్ అవ్వాలి కాబట్టి మనం వేసుకునే దాన్ని ఒక్క 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాము. అవి ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది. ఇంకా కర్రీ కోసం మళ్ళీ వేసుకుందాము, అది కూడా చూపిస్తాను నేను, ఇప్పుడే కాదు. ఇంకా వేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోయింది. ముందుగా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ లోకి మార్చేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాము. ఇంకా పల్లీలు చక్కగా లైట్గా ఫ్రై చేసుకునే, అవి కాస్త ఫ్రై అవ్వాలి, ఎందుకంటే మిగిలినవి ఈజీగానే త్వరగా ఒక 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. పల్లీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలు వేసుకున్నాను. ధనియాలు కూడా వేసుకున్నాను. ఈ పల్లీలు ఒక 2 స్పూన్స్, ధనియాలు కూడా 2 స్పూన్స్, జీలకర్ర మాత్రం ఒక 1 స్పూను, నువ్వులు 2 స్పూన్స్. నేను క్వాంటిటీస్ చెప్తున్నాను స్పూన్స్ తోటి. ఇంకా జీడిపప్పు కూడా ఒక 5 గ్రామ్స్ అంత ఉంటుంది. ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని ధనియాలు వేసాను, జీలకర్ర వేసేసుకొని ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి ఎప్పుడైనా సరే, ఎందుకంటే అవి ఈజీగానే ఒక్క 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. జీడిపప్పు కూడా వేసాను, మాడిపోతాయి, అందుకే ఇవి లాస్ట్లో వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఇంకా అన్నీ వేసాక ఒక్కసారి హైలో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుందాము. గసగసాలు ఒక 1 స్పూన్ వేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది, టెక్స్చరు అన్నీ బాగుంటాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఒక కరివేపాకు 2 రెమ్మలు వేసాను. మీరు మన ఇష్టం వచ్చినట్టు నీట్గా చక్కగా చేయగలిగే కెపాసిటీ మన చేతుల్లోనే ఉంది. ఎప్పుడు ఒకేలా కాకుండా మార్చి ఇలా ట్రై చేస్తూ ఉండండి. ఎండుమిర్చి ఒక 2 కట్ చేసి వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఇవన్నీ ఫ్రై అయినట్టు మనకి స్మెల్తోనే అర్థమైపోతుంది అనమాట. లో ఫ్లేమ్లోకి మార్చుకుంటే చక్కగా
చక్కగా కుక్ అవుతాయి, ఫ్రై అవుతాయి. ఇంకా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. బద్దలుగా చేసి పెట్టాను కదా 1½ ఉల్లిపాయ, అది కూడా ఈ టైంలో వేసేసుకొని అది కూడా లైట్గా ఫ్రై అవుతుంది. అప్పుడు ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. వేసుకొని చక్కగా కలుపుతూ ఇవి మొత్తం ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి 10 మినిట్స్ పడుతుంది ఇంగ్రీడియంట్స్ అంతా ఫ్రై అవ్వడానికి. మరి డీప్గా అవనవసరం లేదు. ఇంకా ఫ్రై అయిన వెంటనే పక్కకు తీసి పెట్టుకొని చల్లారబెట్టుకొని అప్పుడు మిక్సీలో పౌడర్ పట్టుకుందాము. పౌడర్ కాదు, పేస్ట్ పట్టుకుందాము. దాల్చిన చెక్క ఒక 1 ఇంచ్ ఉంటుంది, అది వేసుకున్నాను. దాంతోపాటు ఒక 2 లవంగాలు వేసుకుందాము. ఎక్కువగా వేస్తే ఘాట్ అయిపోతుంది కర్రీ. మసాలా దినుసులు ఎప్పుడైనా కర్రీస్లో ఎక్కువగా వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఘాట్ అయిపోతుంది, పిల్లలు తినేది ఉంటుంది. ఇంకా ఈ రోజుల్లో చాలామందికి హెల్త్ కాన్షియస్ ఉంటుంది కదా, అందుకని ఎక్కువగా వేసుకోవద్దు. జాపత్రి ఒకటన్నమాట, ఒక పువ్వు వేసేసుకొని ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అందుకనే నేను లాస్ట్లో వేసాను. ఇంకా వేసుకొని ఉల్లిపాయని బద్దలుగా చేశాను కదా, దాన్ని కట్ చేసినట్టు అంటున్నాను అనమాట. ఫ్రై అవ్వడానికి లైట్గా ఫ్రై అయినా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ పక్కకు తీసుకొని చల్లారబెట్టుకొని ఒక 10 మినిట్స్లో మిక్సీలో పేస్ట్లా పట్టుకుందాము. కొద్దిగా వేసుకొని అల్లం పేస్టు దానిలో వేయట్లేదు, అల్లం వెల్లుల్లి, ఎందుకంటే పేస్ట్ కర్రీలో ఎప్పుడు వేయాలో చూపిస్తాను నేను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా, నేను నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవంతా పక్కన పెట్టుకొని వంకాయలు నేను కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలా 4 పీసెస్లా కట్ చేసుకున్నాను. పుచ్చులు అవన్నీ తీసేసి అది చల్లారేలోపు వంకాయలని ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఇప్పుడు కర్రీకి సరిపడా వేసేసుకోండి. ఎంత అంటే ఒక 5 to 6 స్పూన్స్ అనమాట. ఎక్కువే పడుతుంది గుత్తి వంకాయకి ఎప్పుడైనా సరే, అప్పుడు మన కర్రీ సూపర్గా ఉంటుంది. ఇంకా వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దానిలో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని చక్కగా మగ్గించుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా మగ్గించుకుంటే మళ్ళీ వంకాయ మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా అప్పుడు పేస్ట్లా ఉంటుంది, తినాలనిపించదు. వంకాయ ముక్క అదే మనం ఒక్కొక్క వంకాయ తిన్న ఫీలింగ్ ఉండదు. అందుకని లైట్గా మగ్గించుకోవాలి. దీనిలో ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. వంకాయలు మగ్గించుకునేటప్పుడు వేస్తే వంకాయ ముక్కకి ఉప్పు పడుతుంది, అప్పుడు బాగుంటుంది. వేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు గట్టిగానే ఉంది కాబట్టి వంకాయ ఇబ్బంది ఏం లేదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో కదిలించకుండా ఒక 5 to 7 మినిట్స్ మగ్గించుకుందాము. ఎక్కువసేపు వద్దండి, చెప్పాను కదా ముక్క మెత్తబడిపోతుందని చెప్పి. ఇంకా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాని ఇంకా పేస్ట్లా పట్టుకుందాము. కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా పట్టుకోండి, బరకగా పట్టద్దు. ఈ పేస్ట్ని మాత్రము కొద్దిగా వేసుకొని, మీకు పెద్ద మిక్సీ జార్ అవైలబుల్గా ఉంటే మొత్తంగా అయినా వేసుకొని పేస్ట్లా పట్టుకోండి. ఈ పేస్ట్లో కూడా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్తో పాటు కారం కూడా వేసేసుకుంటున్నాను. కర్రీకి సరిపడా కారము నేను 2 టైమ్స్ వేసి పట్టుకున్నాను కాబట్టి సాల్ట్ కారం 2 టైమ్స్ వేసి పట్టుకుంటున్నాను పేస్ట్ లాగా. ఇంకా వంకాయని టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా ఈవెన్గా ఫ్రై చేసేసుకొని, చెప్పాను కదా లైట్గా ఫ్రై చేసుకోవాలి, మొత్తం మెత్తగా అయిపోయేలా ఫ్రై చేయొద్దు అని. ఇంకా వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. స్టవ్ ఏం ఆఫ్ చేయలేదు, ఎందుకంటే మనం దీనిలోనే ఇప్పుడు కర్రీ చేయాలి కాబట్టి లోనే ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు. ఈ వంకాయలంతా పక్కకు తీసేసుకొని మనం రెడీ చేసుకున్న
పేస్ట్ని ఇంకా నేను హాఫ్ ఆనియన్స్ పక్కన ఉన్నాయి కదా చిన్న చిన్న పీసెస్ చేసుకొని వాటిని కూడా ఇప్పుడు ఈ టైంలో వేసుకుందాము. మన కర్రీని సూపర్గా రెడీ చేసుకునే టైం వచ్చేసింది. వంకాయలు అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఆనియన్స్ హెల్త్ అండ్ టేస్ట్ కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది, మన వాళ్ళకి తినిపించడంలో. ఉల్లిపాయలు, కరివేపాకు మళ్ళీ వేస్తున్నాను 2 రెమ్మలు. కరివేపాకు అలా పేస్ట్లా తినొచ్చు, ఇలా దీనిలో కూడా వేస్తే బాగుంటుంది. ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. వేసుకొని తాలింపు గింజలు ఒక 1 స్పూన్ వేసాను, ఎక్కువగా వేయలేదు. వేసేసుకొని దాంతోపాటు జీలకర్ర ఒక 1 స్పూను వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు హైలో పెట్టేసుకుంటున్నాను. వంకాయలు తీసిన తర్వాత హైలో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. పచ్చిమిర్చి ఒక 3 పొడవుగానే కట్ చేసుకున్నాను. పొడవుగానే చీలికల్లాగా చేసుకొని వేసుకున్నాను అనమాట. ఈవెన్గా ఫ్రై చేసుకుందాము. ఇవి కూడా కాస్త కలర్ మారితే సరిపోతుంది. ఇంకా ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా ఈ టైంలో వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పట్టుకోండి ఫ్రెండ్స్, ఏ కర్రీకైనా. అప్పుడు మన కర్రీ టేస్ట్ డబుల్ అవుతుందన్నమాట. అల్లం పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ అంత పడుతుంది. ఇంకా ఉల్లిపాయలు చూడండి కలర్ మారుతున్నాయి కదా, ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ఇంకా దీంట్లో ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోతే సరిపోతుందన్నమాట. మరి డీప్గా ఎప్పుడు అల్లం పేస్ట్ వేసినా డీప్గా మాత్రం ఫ్రై చేయొద్దు, దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది, అప్పుడు టేస్ట్ అంత ఏం బాగోదు. ఇంకా వేసుకొని గుత్తొంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అసలు వంకాయ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఇలా చేసి పెడుతూ ఉంటే ఇంకా బయట ఫుడ్ ఎక్కువగా తినరు కదా, ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసి పెడుతూ ఉంటే. అల్లం పేస్ట్ కూడా చెప్పాను కదా 1 స్పూన్ అంత వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది. ఇంకా ఈ టైంలో మనం పేస్ట్ పెట్టుకున్న దాన్ని వేసేసుకుందాము. ఆ పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఆయిల్ కాస్త పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆయిల్ ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ అంత వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ సరిపోయింది అనిపిస్తే అవసరం లేదు. ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుందాము. అప్పుడు పచ్చివాసన పోయి చక్కగా కుక్ అయిందని అర్థమవుతుందన్నమాట. పేస్ట్ అడుగు పట్టకుండా కలుపుతూ ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోకి మార్చుకుంటే మంచిది. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అదిగోండి, అది ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని దానిలో వంకాయలు వేసేసుకుందాము. వంకాయలు తీసుకున్న ప్లేట్కి ఆయిల్ బాగా అంటింది. ఆ ఆయిల్ని కూడా ఇలా చక్కగా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ వేసుకుందాము. ఇందాక మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని వేసేసుకుందాము వాటరు. అప్పుడు మన వంకాయల్ని ఎక్కువగా మగ్గించొద్దు, ఒకసారి ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇంకా వాటర్ వేసేసుకొని ఉప్పు కారాలు ఈ టైంలోనే చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. మళ్ళీ తర్వాత లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాము సరిపోకపోతే. ఇంకా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఎందుకంటే మసాలా పేస్ట్ అడుగు పట్టేస్తుంది అనమాట. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా అడుగు పట్టేస్తే కర్రీ టేస్ట్ మారిపోతుంది కాబట్టి చక్కగా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి. ఇంకా సాల్ట్ కాస్త తగ్గింది, చెక్ చేశాను, చెప్పాను కదా ఈ టైంలోనే చెక్ చేసుకోమని. కారం కూడా కాస్త
తగ్గింది అనిపించింది. మా మా ఇంట్లో వాళ్ళ టేస్ట్ని బట్టి నేను వేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. వాటర్ కూడా ఇంకా 2 టీ గ్లాసెస్ అంత వేసుకొని బాగా ఉడికించుకుందాము. ఇంకా మన గుత్తొంకాయ సూపర్గా రెడీ అవుతుందన్నమాట. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. నా వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి టెక్స్చర్ చూపిస్తాను. ఉడికాక ఇలా ఈ వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోండి. నేను టైమింగ్ ఏం చెప్పట్లేదు, ఎవరి టైం బట్టి అది రెడీ అవుతుంది. ఇంకా చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలింది. వాటర్ అంతా దగ్గర పడిపోయి ఇలా ఆయిల్ పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. మన గుత్తొంకాయ కర్రీ సూపర్గా రెడీ అయింది. చూడండి వంకాయ అయితే ఎంత బాగుందో, కలర్తో పాటు టేస్ట్ కూడా అంతే బాగుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. నేను అన్నంతో సర్వ్ చేసుకున్నాను. కలర్ రైస్తో అయితే ఇంకా చాలా బాగుంటుంది, యమ్మీగా. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.